ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల పొత్తులు క్లియర్ అయిపోయినాయి. 101 స్థానాల్లో జేడీయూ, 101 స్థానాల్లో బీజేపీ పోటీ చేసేటట్టు 26 స్థానాల్లో రామ్ విలాస్ పాస్వాన్ కొడుకు చిరాగ్ పాస్వాన్ నడుపుతున్నటువంటి వాళ్ళు లోక్ జనశక్తి పోటీ చేస్తే మిగతా చోట్ల కుప్పారావు వాళ్ళకి ఒక 7 అట్లాగే ఇచ్చుకురావడం ఇవన్నీ అయిపోయినాయి. వాళ్ళది క్లియర్ అయిపోయింది. వాళ్ళది సమస్య కూడా లేదు. ఇప్పుడు ఇక వీళ్ళది సమస్య ఐఎన్డీఏ కూటమిలో. మాకు ఎక్కువ సీట్లు ఇవ్వకపోతే మేము ఎక్కువ పోటీ చేస్తామని చెప్పి కమ్యూనిస్టులు ఒకవైపున ప్రెషర్ చేస్తున్నారు. రెండో పక్కన కాంగ్రెస్కి 54 ఇస్తే లేదు ఇంకొక 6 కావాలంటుంది. అటుపక్కన నడుస్తున్నటువంటిది. మరొక వైపున ఎంఐఎం 6 సీట్లు అడిగింది. ముస్లింలు ప్రధానంగా ఉండేది. ఎంఐఎం అడిగిన సీట్లే కాంగ్రెస్ పార్టీ అడిగింది. కాబట్టి కాంగ్రెస్కి ప్రయారిటీ ఇచ్చినటువంటి తేజస్వి యాదవ్ ఎంఐఎంకి ఇవ్వలేదు. దాంతో ఎంఐఎం ఇప్పుడు 100 సీట్లలో పోటీ చేస్తుంది. ఈ 100 సీట్లలో ఒక 30-40 సీట్లు 40% ముస్లిమ్స్ ఓట్లు ఉన్నారు. అదే సందర్భంలో మిగతా వాటిట్లో 30 అని 20 అని 10% అని ఉన్నారు. అంటే ఇక ఈ 100 సీట్లో పోటీ చేసి ముస్లింల ఓటు తాను చీలుస్తే అది ఎవరికి లాభం, ఎవరికి నష్టం అంటే కాంగ్రెస్ వాళ్ళకి నష్టం, బీజేపీకి లాభం అవుతుంది. కాబట్టి అతను బీ టీం అంటారు. అదిగో వాళ్ళు ఏమన్నా సరే నేను ఆరే అడిగితే కూడా ఇవ్వనటువంటి వాళ్ళు నన్ను బీ టీం అంటే వాళ్ళ కర్మ అని చెప్పేస్తున్నాడు ఓవైసీ. చాలా క్లియర్ కట్గా ముందుకెళ్తున్నాడు.